హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాం ఇంట్లో. హోమ్ మేడ్ కడాయి పెట్టుకున్నాను. తర్వాత పాపడ్ తెచ్చుకున్నాను పానీపూరికి. అవి ఫ్రై చేసుకుంటున్నాను. మనం కొనుక్కొచ్చుకున్నవి అంత టేస్ట్గా అనిపించవు. అందుకే ఇంట్లోనే ఇలా చిప్స్ తెచ్చుకొని ఫ్రై చేసుకుంటాను నేను. మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిది, బయట అంత హెల్దీ కాదు కదా. అందుకని ఇట్లా అయితే మనము కొన్ని ఎక్కువ కూడా తినవచ్చు. బయట అయితే మనం కొనుక్కొని తినడానికి కూడా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు మంచిగా. అందుకని ఇవి చూడండి, భలే బాల్స్ లాగా, ఎగ్స్ లాగా చూడండి ఎంత లావు ఉన్నాయో. అంటే ఎప్పుడు చేస్తాను ఇంట్లోనే తీసుకొచ్చుకుని, మేము బయట తినము. మేము ఎక్కువ అయిపోయినాయి. దీంట్లో అదే వాటర్ కోసం, పానీపూరి వాటర్ కోసం తయారు చేసుకుంటాయి. జీరా, సాల్ట్, అల్లము, మిర్చి, తర్వాత దీనిలో కొత్తిమీర, పుదీనా లేదు, లేకుంటే పుదీనా కూడా యాడ్ చేసుకునేదాన్ని. ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను మొత్తం మ్యాష్ అయిపోయినాయి. మొత్తం ఇలా మ్యాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను చేత్తోనే కలుపుకుంటున్నాను, మంచిగా కలుస్తుందని. మంచిగా కలిసిపోయినాక కొంచెం మిర్చి, కొంచెం ఎక్కువ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని కలుపుకుంటున్నా. ఇవన్నీ వేసుకుని కలిపి పెట్టుకోవాలి. నేనైతే బఠానీ కూడా వేస్తాను, కాకపోతే ఈసారి వేయలేదు, ఆలూనే వేసి చేశాను. వాటర్ కోసం మంచిగా పేస్ట్ చేసుకు పెట్టుకున్నాను. ఒక బౌల్లో తీసుకుంటున్నాను. పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా దీంట్లో వేసుకుని వాటర్ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పడుతుంది దీంట్లోకి. పానీపూరి మసాలా తీసుకుని అది కూడా దీంట్లో కలుపుకోవాలి. ఇవి కూడా ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో నిమ్మకాయలు లేవు, అందుకని చింతపండు వేసా. అంటే చింతపండు కూడా వేస్తారు, నిమ్మకాయలు కూడా వేస్తారు, ఎవరికి నచ్చిన టేస్ట్ వాళ్ళది. నేనైతే ఇప్పుడు నిమ్మకాయలతోనే చేస్తాను. నైట్ అయిపోయింది, చెట్టువి కోద్దామన్నా, అందుకని చింతపండు వేసాను ఈసారి. మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఎమ్మి పానీపూరి. అది చూడండి, లవ్ షేప్లో వచ్చింది. ఇలా
చేస్తుంటే. దీంట్లోకి ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది. నేను టేస్ట్ చేసేసా. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్, షేర్.